అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఒక 2-3 రోజుల క్రితం ఏ మెసేజ్లు చూసినా, ఎవరి వాట్సాప్ చూసినా, ఎవరి స్టేటస్లు చూసినా ఒక మెసేజ్ మనకి చాలా ఎక్కువగా కనిపించింది. అదేమిటి అంటే, కుర్బానీ ఎవరైతే ఇస్తున్నారో ఆ వ్యక్తులు 17వ తారీఖు అంటే మే నెల 2026 17వ తారీఖు లేదా 18వ తారీఖు మగరిబ్ కన్నా ముందు వరకు వాళ్ళ చేతి గోర్లు మరియు సంబంధం లేని వెంట్రుకలు తీసివేయాలి. దాని తర్వాత తీయకూడదు, తీసిన వారు పాపానికి గురవుతారు అని చెప్పి. అల్హమ్దులిల్లా, మంచి మాట. నేను కూడా ఆ యొక్క మెసేజ్ని పెట్టాను. కాకపోతే ఇక్కడ ఒక చిన్న మసలా, ఒక చిన్న అపోహ దూరం చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేమిటంటే, ఎవరైతే కుర్బానీ ఇస్తున్నారో లేదంటే ఎవరైతే కుర్బానీ యొక్క సంకల్పం నియత్ చేసుకున్నారో వాళ్ళు ఆ యొక్క డేట్ వరకు అనవసరమైన వెంట్రుకలు అలాగే చేతిగోర్లు కాలిగోర్లు కత్తిరించుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. కానీ ఇస్లాం ప్రకారంగా ఇవి తీయడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు చూసుకుంటే వారానికి కనీసం ఒక్కసారైనా కూడా ఆ వెంట్రుకలు ఆ గోర్లు అనేవి శుభ్రం చేసుకోవాలి. అలా కుదరలేదు అంటే కనీసం ప్రతి ముస్లిం మహిళ, ముస్లిం సహోదరుడు ఎవరైనా కానివ్వండి, కనీసం 40 రోజుల వరకు మాత్రమే వాటిని ఉంచగలడు, వాటిని శుభ్రం చేసుకోకుండా ఉండగలడు. 40 రోజులు దాటక ముందే వాటిని శుభ్రం చేసుకోవడం వాజిబ్ అవుతుంది, తప్పనిసరి అవుతుంది. ఒకవేళ ఎవరైనా కుర్బానీ ఇచ్చేవారే ఉన్నారు అంటే వాళ్ళ యొక్క అవసరం లేని వెంట్రుకలు కానివ్వండి, గోర్లు కానివ్వండి కత్తిరించుకొని 40 రోజులు దాటిపోతున్నాయి. ఎప్పుడు దాటిపోతున్నాయి? ఈ బక్రీ ఈద్ యొక్క మొదటి 10 రోజుల్లో దాటిపోతున్నాయి. మరి వాళ్ళు ఏం చేయాలి? వాటిని శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. శుభ్రం చేసుకొని వారు పాపానికి గురవుతారు. 40 రోజులు దాటిన తరువాత శుభ్రం చేసుకోకపోతే వాళ్ళు పాపానికి గురవుతారు. మరి ఇక్కడ చూస్తే మనకి ఈ మసలా ఉంది. అదేమిటి అంటే, కుర్బానీ వరకు ఎవరు కూడా గోర్లు కత్తిరించకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని చెప్పి. మరి వాళ్ళు పాపానికి గురవ్వాలా అంటే, ధార్మిక పండితులు మౌలానా ఇలియాస్ గుమన్ గారు ఈ యొక్క విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. అదేమిటి అంటే, ఎవరైతే మొదటి 10 రోజులు అంటే బక్రీ ఈద్ యొక్క పండుగకి ముందు 9 రోజులు 10 రోజులు వాళ్ళ యొక్క వెంట్రుకలు అలాగే గోర్లు కత్తిరించుకోకుండా ఉంటారు, వాళ్ళు సున్నత్ యొక్క విధానాన్ని ఆచరించిన వారు అవుతారు, ఎవరైతే కుర్బానీ ఇస్తున్నారు. మరి ఆ కుర్బానీ ఇచ్చే వారిలోనే వాళ్ళు ఈ మాటనే పట్టుకొని కూర్చుంటే, కానీ 40 రోజులు దాటిపోతున్నాయి అంటే ఈ 10 రోజులలో ఒకవేళ వాళ్ళ 40 రోజులు దాటిపోతున్నాయి అన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, తప్పకుండా ఆ యొక్క శరీరంలో ఉన్న అనవసరమైన వెంట్రుకలని శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే అది తప్పనిసరి అవుతుంది కాబట్టి. ఇది మనం పుణ్యం కోసం చేస్తున్నాము, కానీ చేయని ఎడల పాపానికి గురవుతాము ఎప్పుడైతే 40 రోజులు దాటిపోతాయో. అందుకనే ఈ యొక్క విషయాన్ని బాగా గమనించాలి. 40 రోజులు ఒకవేళ దాటిపోతే మీరు తప్పకుండా శుభ్రం అనేది చేసుకోవాలి. లేదు భయ్ 40 రోజులు ఏం దాటట్లేదు, 40 రోజుల కన్నా ముందుగానే మేము ఉన్నాము, బక్రీ ఈద్ యొక్క పండుగ అయిన తర్వాత 40 రోజులు అవుతాయి అంటే అలాంటి వారు చేతిగోర్లు అలాగే అనవసరమైన వెంట్రుకలు పెట్టుకోవచ్చు. కుర్బానీతో సహా వీటిని కూడా మీరు చేయించుకోవచ్చు. ఈ యొక్క విషయాన్ని తప్పకుండా మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి. జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్. नबी जी आपसे दूरी मुझे बेहद सताती है, दिले मुझतर धड़कता है, नमी आँखों में आती है। अकीदत से दुरूद पाक में जब जब भी पढ़ता हूँ